సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలకు ఆత్రేయపురం మండలం తొల్లలాకుల సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఇందులో డ్రాగన్ పడవల పోటీలతో పాటు స్విమ్మింగ్, పతంగుల ఎగురవేత పోటీలు నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీదారులు ఈ పోటీలకు హాజరవుతారని, ఇలాంటి కార్యక్రమాలతో కొత్తపేట నియోజకవర్గాన్ని కేరళ తరహా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెబుతోన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ సంక్రాంతి సంబరాలు సందర్భంగా కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం లొల్లలాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ డ్రాగన్ పడవల పోటీలు మరియు స్విమ్మింగ్ పోటీలతో ఈ లొల్లలాకుల వద్ద ఒక వేదిక కానుంది. ఇది ప్రస్తుతం ఒక టూరిజం స్పాట్స్ కింద సినిమాలకు ఎంతో ప్రత్యేకమైన ఒక ఏరియాగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన ఆధ్వర్యంలోనైతే జరగబోతుంది. సార్ చెప్పండి, ఈ లొల్లలాకుల వద్ద ఈ సంక్రాంతికి సంబంధించి ఏమేం కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? లొల్లలాకుల దగ్గర సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటపోతూ ఉన్నాయి. ప్రకృతి రమణీయతతో ప్రకృతి అందించినటువంటి గొప్ప వరం కోనసీమ ప్రాంతంలో ఈ లొల్లలాకులు. బొబ్బర్లంక మెయిన్ కెనాల్ లొల్లలాకుల వద్ద 3 కెనాల్స్గా విడి 2 లక్షల ఎకరాలకు సుమారుగా రైతులకు నీరు అందిస్తూ ఉంది. అటువంటి ప్రాంతంలో చక్కటి పచ్చదనం, చక్కటి కాలువలు, ఈ వాతావరణం, ఇదంతా కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. అందుకే చాలామంది ఇక్కడ సినిమా షూటింగ్లు కానీ ఏనాడో 4-5 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని ఈసారి ఇంకా వాటిని ప్రమోషన్ చేసే విధంగా పెద్ద ఎత్తున దీన్ని తీర్చిదిద్ది ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం హబ్గా తయారవ్వాలనే ఆలోచనతో మేము పనిచేస్తూ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగమే సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట డ్రాగన్ పడవల పోటీలు, స్విమ్మింగ్ పోటీలు, రంగోలీ పోటీలు, గాలిపటాల కైట్స్ పోటీలు ఇవన్నీ నిర్వహించుకుంటూ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కింద స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు ఇటువంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఊహించిన దానికంటే మేము చేసిన ఆ పోటీలకు ఎక్కువ ప్రజాదరణ, గుర్తింపు, గౌరవం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులందరూ కూడా కేరళనే ఇంతవరకు మేము అనుకున్నాం. కేరళను మించిన అందాలు కోనసీమ ప్రాంతంలో ఉన్నాయా? ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలు కోనసీమ ప్రాంతంలో నిర్వహించే అవకాశం ఉందా అనేది అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. పడవల పోటీలు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఫుడ్ ఫెస్టివల్ పెట్టి లేదా డ్వాక్రా ఉత్పత్తుల యొక్క ఎగ్జిబిషన్స్ కమ్ సేల్స్ కింద పెట్టి పిల్లలకు, మహిళలకు కూడా కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఒక ఉత్సవం మాదిరిగా ఈ సంక్రాంతి సంబరాలు అంబరానంటే విధంగా 11, 12, 13 తేదీల్లో జాతీయ స్థాయిలో స్విమ్మర్స్ కానీ ఈ డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునేవారు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతూ ఉన్నారు. చాలా ఉత్సాహంతో, ఆసక్తితోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర టూరిజం శాఖ కానీ, జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం కానీ, నేను కానీ లేదా మా ఎన్డీఏ కూటమి నేతలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల పట్ల బాధ్యతగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కృషి చేస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పర్యాటకులు ఇక్కడ రాబోతూ ఉన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దీనికి కోతవేడు దూరంలో ఉంది. ఆలయం ఈనాడు వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి తగ్గట్టుగా ఈ యొక్క లొల్లలాకుల ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో ఈ ఆత్రేయపురం మండలంలో పర్యాటకులకు నిలయముగా ఒక రిసార్ట్స్ లాంటివి లేదా ఎవరైనా ఎక్కడి నుంచైనా సరే వచ్చి వారు ఇక్కడ బస చేసి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ లొల్లలాకుల ప్రాంతంలో వారు ఈ యొక్క ఉల్లాసంగా గడిపే విధంగా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడ్డాం. ఈ యొక్క పోటీలు ఈ ప్రపంచ పర్యాటకులందరినీ కూడా ఆకర్షించడం కోసం లొల్లలాకులు అనేవి ఒక అతి సుందరమైన ప్రాంతం కోనసీమలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో ఆత్రేయపురం ప్రాంతంలో ఉందనేది తెలియజేయడం కోసం ఈ పోటీలు ఈనాడు ఎంతో దోహదపడుతూ ఉన్నాయి. ఇప్పుడే మీరు చూశారు, ఒక సినిమా ప్రొడక్షన్ యూనిట్ కూడా వచ్చి గత 3 రోజులుగా ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఈ పోటీలన్నీ కూడా పెద్ద ఎత్తున విజయంతో కాపోతూ ఉన్నాయి. మొన్నే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళు కూడా ట్రయల్ రన్గా కెనాయింగ్ పడవల పోటీల్లోనూ కెనాయింగు ఇంకా ఇతర పడవల పోటీలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు కూడా పాలు పంచుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పర్పస్ ఎలాగంటే ఇప్పుడు స్విమ్మింగ్ పోటీలు పెడుతున్నారు, కైట్ పోటీలు పెడుతున్నారు, దానికి రిజిస్ట్రేషన్ పర్పస్ ఎలాగా ఏంటి అన్న? అది క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే స్విమ్మర్స్ పాలు పంచుకునేవారు ఒక సైట్ ఓపెన్ చేశారు, ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుని పాలు పంచుకోవచ్చు. స్విమ్మర్స్ కింద కానీ డ్రాగన్ పడవల పోటీల్లో కానీ 27 టీములు కేరళ నుంచి, అదేవిధంగా ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి, అస్సాం నుంచి వివిధ రకాల డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునే వారందరూ కూడా రాబోతూ ఉన్నారు. దానికి తోడుగా స్విమ్మర్స్ కూడా గత సంవత్సరమే యుఎస్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ 65 సంవత్సరాలు 70 సంవత్సరాల మహిళల దగ్గర నుంచి 6 సంవత్సరాల పాపల వరకు, లేదా పెద్ద స్థాయిలో ఉన్న ఉన్నత ఉద్యోగుల వరకు స్విమ్మర్స్గా వారికి సరదాగా స్విమ్మింగ్ మీద ఉన్న ఆసక్తి కొద్దీ వచ్చి గత సంవత్సరమే వాళ్ళ పోటీల్లో పాలు పంచుకోవడం జరిగింది. దానికంటే ఎక్కువగా ఈనాడు స్విమ్మర్స్ అందరూ కూడా పోటీలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉన్నారు. అలాగే డ్రాగన్ పడవల పోటీలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉన్నారు. ముగ్గుల పోటీల్లో రంగోలీలో పాలు పంచుకున్న రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉన్నారు. ఈ అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. ఉత్సాహంగా వారు ఆసక్తి చూపుతూ ఉన్నారు. అది 11, 12, 13 తేదీల్లో ఒక పండుగ, సంక్రాంతి పండుగ 14, 15, 16 అయితే ఆత్రేయపురం మండలం 11, 12, 13లోనే చూడబోతూ ఉన్నామని తెలియజేస్తున్నాను. అయితే 12, 13 తేదీల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అంబరాన్ని అంటే విధంగా కూడా సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమవుతున్నాయి. అయితే పండగ 13, 14, 15తో కాకుండా 11, 12, 13 తోటే ఇక్కడ లొల్లలాకుల వద్ద ఈ పడవల పోటీలు, అలాగే స్విమ్మింగ్ పోటీలు మరియు డ్రాగన్ పడవల పోటీలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా మారనుందని అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, లొల్లలాకు.